తెలంగాణలో రైతు రుణమాఫీ రైతు భరోసాపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఎన్నికల్లో ఇచ్చిన అమలు చేస్తామనే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విషయాన్ని ప్రకటించింది. తెలంగాణ కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం ఆగస్టు 15 వరకు రుణమాఫీ చేయాలని నిర్ణయం తీసుకుంది. వీటికి సంబంధించిన గైడ్లైన్స్ ఎప్పుడు రానున్నాయి, అలాగే ఎవరు అర్హులు అనే దానిపై ఆసక్తి నెలకొంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం రైతు రుణమాఫీ రైతు భరోసాను రైతులకు అందించాలని కసరత్తు ప్రారంభించింది. రైతులకు సంబంధించి రుణమాఫీని ఆగస్టు 15 వరకు పూర్తి చేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో పాటు ఇప్పటికే రుణమాఫీపై కేబినెట్లో నిర్ణయం కూడా తీసుకుంది. రుణమాఫీ చేయడానికి 31,000 కోట్ల రూపాయలు అవసరం అవుతాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. అలాగే నిధుల సమీకరణపై ఇప్పటికే ఆర్థిక శాఖ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చినటువంటి హామీల అమలు చేయాలంటూ ప్రభుత్వం భావిస్తోంది. ఇక రైతు భరోసాను అమలు చేయడానికి గైడ్లైన్స్ పై దృష్టి పెట్టింది ప్రభుత్వం. అందులో భాగంగానే గ్రామాల్లో సర్వే చేపట్టింది. ఈ సర్వేల్లో గ్రామానికి సంబంధించిన వ్యవసాయ శాఖ అధికారులతో పాటు గ్రామ సెక్రటరీలు పాల్గొన్నారు. తెలంగాణలో ఉన్న సాగు భూమిపై లెక్కలు ఆరా తీస్తున్నారు. గ్రామాల్లో ఎవరు సొంత భూమి సాగు చేస్తున్నారు, ఎవరు చేయట్లేదు అనే లెక్కలను సేకరిస్తున్నారు. గుట్టలు సాగు చేయని పొలాలకు రైతు భరోసా ఇవ్వమని ప్రభుత్వం ప్రకటించింది. 5 ఎకరాల భూమి వరకే రైతు భరోసా కటాఫ్ పెట్టాలని ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లుగా అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో 5 ఎకరాలకు రైతు భరోసా అమలు చేస్తే 93% కవర్ అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. సర్వే రిపోర్టు వచ్చాకే రైతు భరోసా గైడ్లైన్ సిద్ధం చేయనుంది ప్రభుత్వం. వచ్చే నెలలో రైతుకు పంట సాయం అందించాల్సిన నేపథ్యంలో తొందరలో రైతు భరోసా నిధులు విడుదల చేయాల్సి ఉంది. ఈ సర్వే రిపోర్టుల ఆధారంగా కటాఫ్ను కూడా ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉందట. వ్యవసాయం చేసుకునే వారికి కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇస్తామని ప్రభుత్వ పెద్దలు చాలా సందర్భాల్లో ప్రకటించారు. గైడ్లైన్స్ సిద్ధమైన తర్వాత అర్హులను గుర్తించనుంది ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసాతో పాటు రైతు రుణమాఫీపై దృష్టి పెట్టింది కాబట్టి రెండింటికి తొందరలోనే విధి విధానాలు విడుదల చేయాలని భావిస్తోంది. రైతు రుణమాఫీకి సంబంధించి ఇంకా 5 రోజుల్లోనే గైడ్లైన్స్ ప్రభుత్వం రిలీజ్ చేసే అవకాశం ఉంది. అదేవిధంగా రైతు భరోసా కోసం గ్రామాల్లో అధికారులు చేపడుతున్న సర్వే రిపోర్ట్ వచ్చాక ప్రభుత్వం విధి విధానాలు విడుదల చేయనుంది. రైతు భరోసా ఎవరెవరికి అందించాలనే దానిపై త్వరలో ఓ క్లారిటీ రానుంది. 2 లక్షల రుణమాఫీపై ప్రభుత్వం ఇంకా 5 రోజుల వ్యవధిలో గైడ్లైన్స్ విడుదల చేసి ఆగస్టు 15 లోపు రుణమాఫీని క్లియర్ చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది.